అంత అద్భుతంగా రైతుల చేతుల్లో ఉండే పాడి పశువులను అందరినీ కాపాడి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిండు. నువ్వు కేసీఆర్ గారు పట్టుకొని ఏదో బూతులో సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలకు అర్థమైంది కేసీఆర్ గారు ఏందో, కేసీఆర్ గారు చేసిన పనులేందో ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. నిజంగా కేసీఆర్ గారు ఉంటే ఈ కరువు కాలంలో ఇప్పుడు ఎల్ నినో వచ్చింది అంటున్నారు. ఎల్ఎండిలో మనోళ్ళు పోయి నిన్న హాకీ ఆడినరు, ఫుట్బాల్ ఆడినరు, క్రికెట్ ఆడినరు, నేను చూసిన. ఆ పరిస్థితి ఎందుకు వస్తుండే? ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో వచ్చింది. కాలం కాదు, వర్షాలు పడై కరువు వస్తుంది అని చెప్తా ఉన్నారు. అందుకే కేసీఆర్ గారు దూరదృష్టితోని కరువు వచ్చినా కాలం కాకపోయినా పక్కా నీళ్లుండే మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేసింది. ఇలా కాళేశ్వరం అంటే మీ అందరికి తెలుసు, కరీంనగర్ వాళ్ళకైతే మనకు బాగా తెలుసు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 18 రిజర్వాయర్లు, 17 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల గ్రావిటీ టనల్లు, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు, సబ్ స్టేషన్లు, ఇవన్నీ కలిపితే కాళేశ్వరం. అన్ని బాగున్నాయి కదా. ఇలా ఆ కాళేశ్వరం గొప్పదనం ఏంటంటే దాన్ని 3 భాగాలుగా వాడుకుంటాం. మంచిగా కాలమైందనుకో, మంచి వర్షాలు పడ్డాయి అనుకో, మనం మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేసి కాళేశ్వరం నడిపించుకుంటాం. సగం కాలమైందనుకో ఎల్లంపల్లి దగ్గర మోటార్ లాంచ్ చేసి కాళేశ్వరం నడిపించుకుంటాం. ఎక్కడ కాలం కాలే కరువు పడ్డదనుకో గప్పుడు మేడిగడ్డ కాడ మోటార్ లాంచ్ చేసి నడిపించుకుంటాం. పోయిన 2 ఏళ్లు కాలం మంచిగా అయింది. రేవంత్ రెడ్డి అంటాడే కాళేశ్వరం లేకపోయినా పంటలు పండినాయి అంటాడు. కాళేశ్వరం లేకపోతే అడికెళ్ళి పండుతాయి. పోయిన 2 ఏళ్లు కాలం మంచిగా అయింది. ఎల్లంపల్లికెళ్ళే మోటార్ లాంచ్ చేసినాం, మిడ్ మానేర్కెళ్ళే మోటార్ లాంచ్ చేసినాం, బ్రహ్మాండంగా పంటలు పండినాయి. మా సుంకె రవిశంకర్ గారు ఉన్నారు. ఇలా ప్యాకేజ్ 8 లక్ష్మీ పంప్ హౌస్ ఎక్కడుంది? రవిశంకర్ గారి కాన్స్టిట్యున్సీ చొప్పదండిలో ఉంటది. ప్యాకేజ్ 8 లో మోటార్లు ఆన్ చేస్తేనే కదా వరద కాలువలో నీళ్లు పోయి బంగారం పంటలు పండినాయి. కాళేశ్వరం మోటార్లు ఎల్లంపల్లిలో ఆన్ చేస్తేనే కదా మిడ్ మానేర్లోకి నీళ్లు వచ్చినాయి, మిడ్ మానేర్లో నుంచి ఎల్ఎండిలోకి నీళ్లు వచ్చినాయి. ఇలా ప్యాకేజ్ 6 లో ఎల్లంపల్లి గాని, మేడారం దగ్గర ఉన్న పంప్ హౌస్ గాని, లక్ష్మీ కెనాల్ దగ్గర ఉన్న పంప్ హౌస్ గాని, ఇవన్నీ కూడా కాళేశ్వరంలో భాగంగా కట్టినాయి కావా? ఇది కాళేశ్వరంలో పెట్టిన మోటార్లు, కాళేశ్వరంలో తవ్విన టనళ్లు కాదా? ఒక బోగస్ ప్రచారం. కాళేశ్వరం పోయింది. కరీంనగర్ వాళ్ళకైతే బాగా తెలుసు మిడ్ మానేర్ ఎవరు కట్టినరు. ప్యాకేజ్ 6, ప్యాకేజ్ 8 మేడారం పంప్ హౌస్, లక్ష్మీకి పంప్ హౌస్ ఎవరు కట్టినరో తెలియదా? అవన్నీ కాళేశ్వరంలో భాగం కాదా? పోయిన 2 ఏళ్ళు ఏమైందంటే మంచిగా కాలమైంది కనుక మిడ్ మానేర్ నుంచి మోటార్లు నడిపినాం, ఎల్లంపల్లి నుంచి మోటార్లు నడిపి కాళేశ్వరం నీళ్లు బారినాయి. మా రసమై బాలకృష్ణ గారు ఉన్నారు. అనంతగిరి రిజర్వాయర్ అది కాళేశ్వరంలో కట్టింది కాదా? అనంతగిరి కింద వేలాది ఎకరాలకు వందలాది చెరువులు నింపుతున్నామంటే అది కాళేశ్వరంలో హలో ఇవాళ అనంతగిరి రిజర్వాయర్ తోడా సౌండ్ పెంచిన బాబు. అనంతగిరి రిజర్వాయర్ ఇవాళ అది కాళేశ్వరంలో కట్టింది కాదా? అనంతగిరి కింద వందల చెరువులు నిండుతున్నాయి, 1000 ఎకరాల్లోకి నీళ్లు వస్తున్నాయంటే అవి కాళేశ్వరంలో భాగం కాదా? కాళేశ్వరం కూలింది అయినా నీళ్లు వచ్చినాయంటే ఆడికెళ్ళి గాల్లకెళ్ళి వచ్చినాయి, ఏమన్నా విమానంలో వచ్చినాయా? రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో కట్టిన టనళ్ల ద్వారా వచ్చింది, కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీళ్లు వచ్చినాయి, కాళేశ్వరంలో కట్టిన రిజర్వాయర్ల ద్వారా, కాలువల ద్వారానే ఇవాళ బంగారమోలే పంటలు పండినాయి. మరి ఇప్పుడు జరగాల్సిందేంది? ఎల్ నినో వచ్చింది. ఈసారి ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేవు, ఎల్లంపల్లె నీళ్లు లేవు, మంచినీళ్ళకు కూడా తిప్పలున్నది. కానీ ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఇవాళ కూడా 10,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. రేపటి కల్లా 20,000 వస్తాయట. అంటే ఏడ చుక్క నీళ్లు లేకపోయినా మేడిగడ్డ దగ్గర 20,000 క్యూసెక్కుల నీళ్లు రేపల్లుండి నుంచి వస్తాయంటున్నారు. పైన వరద స్టార్ట్ అయింది మహారాష్ట్రలో. నిజంగా 2 పిల్లర్లు మరమ్మతు చేస్తే బ్రహ్మాండంగా మోటార్లు ఒత్తుకొని ఎల్ఎండికి నీళ్లు రాకపోవునా? మా వరద కాలువలో కరీంనగర్ రూరల్ మండల చెరువులు నింపుకునే అవకాశం లేదా?
ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్పినావు, దుష్ప్రచారం చేసినావు. 1,00,000 కోట్లు కొట్టుడు పోయినేనో కాళేశ్వరం కూలిందని గోబల్స్ ప్రచారం చేసినావు. ఆ 2 పిల్లర్లు